అండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి బ్రెడ్‌తో సింపుల్‌గా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. మనకి స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇలా బ్రెడ్డు, పాలు ఉంటే చాలు మనం స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 4 లేదా 5 బ్రెడ్ పీసెస్‌ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను ఒక్కొక్క బ్రెడ్‌ని 4 పీసెస్‌గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ప్యాన్లో పట్టేంత వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. నేను ఈ బ్రెడ్ ముక్కల్ని కొంచెమే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. అలా ప్రిపేర్ చేసుకుంటే స్వీట్ టేస్ట్ ఇంకా బాగుంటుంది, కానీ ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయండి బ్రెడ్ ముక్కలు. అందుకోసం నేను కొంచెమే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మిగిలిన బ్రెడ్ ముక్కలను కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. ఈ పాలు మరిగే లోపల వేరే బౌల్ తీసుకొని అందులోకి 1½ టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలండి. ఇందులోకి కొంచెం పాలను వేసుకొని ఇది మొత్తం పాలు, కస్టర్డ్ పౌడర్ అంతా కలిసే విధంగా స్పూన్తో ఉండలేమి కట్టకుండా బాగా కలుపుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పాలు కూడా బాగా మరుగుతున్నాయండి. ఈ పైన కడుతున్న మేగడను కూడా పాలల్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. ఈ పంచదార మొత్తం పాలలో కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఒకసారి పాలను టేస్ట్ చూసి పంచదార సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి. ఇలా పంచదార మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్కే మనకి పాలంతా చిక్కగా అవుతాయండి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. పాలు ఇలా ఉన్నప్పుడే మనం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతాయండి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని బౌల్లో పెట్టుకోవాలండి. పైన ఈ పాలని ఒక 4 లేదా 5 గరిటెలు వేసుకోవాలి. మళ్ళీ పైన మిగిలిన బ్రెడ్ ముక్కలను కూడా పెట్టుకొని పాలను వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పైన బాదం పప్పు, జీడిపప్పుని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మనకి స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ స్వీట్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టుకొని తింటే చల్ల చల్లగా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.